హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్లు మీ లావణ్య. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప పుట్టిన తర్వాత మొదటి వినాయక చవితి అండి ఇది. సో అందుకే దేవుడికి లడ్డు ఇద్దాం అనుకుంటున్నాము. సో లాస్ట్ టైం వీళ్ళు 8 కేజీలు లడ్డు పెట్టారంట, తగ్గకూడదు కాబట్టి 8.5 చేసి ఇమ్మన్నారు. మేము రౌండ్ ఫిగర్ చేసి 10 కేజీలు లడ్డు అయితే ఇచ్చాం. ఇంకో దగ్గర 5 కేజీలు ఇచ్చాము. సో ఆ క్లిప్ అనేది లేదు. సో రేపు దీన్ని వినాయకుడి దగ్గర తీసుకెళ్ళిపోదాం పదండి. లడ్డు తీసుకెళ్లే సమయం అయితే ఆసన్నం అయిపోయింది. సో ఇదే మా 10 కేజీల లడ్డు. చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం దేవుడికి లడ్డు ఇస్తున్నందుకు. యాక్చువల్లీ మేము రీసెంట్గానే కదా ఇక్కడ చేరాము. సో ఈ ఏరియాలో వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారంట దేవుడిని పెట్టడం. సో ఈ ఇయర్ బాలగణేశుని పెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా అప్డేట్ అవుతారు ఖచ్చితంగా. అండ్ ఈ సంవత్సరం బొమ్మల రేటు కూడా చాలా పెరిగిపోయాయి. అండ్ ఎక్కడ చూసినా దేవుడి విగ్రహాలు కూడా ఎక్కువైపోయినాయి. అండ్ మా చిట్టి తల్లి కూడా పాపం నిద్రపోతుంటే తీసుకెళ్ళిపోయాం. బికాస్ టైం అయితే అయిపోయింది కాబట్టి లడ్డు తీసుకెళ్ళాలి కాబట్టి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని మేము మా ఇంటి దగ్గర లడ్డు అనేది ఇచ్చామన్నమాట. సో ఇక్కడ 10 కేజీలు, అలాగే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకుంటే వాళ్ళకు ఒక 5 కేజీలు, మొత్తం 15 కేజీలు లడ్డు. సో ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేయించుకొని పైకి వచ్చేసి ప్రసాదం తిని ప్రశాంతంగా కూర్చోన్నాము. సో ఇప్పుడు అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో ఏవైనా వినాయకుడు కనిపిస్తే నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈరోజు అంతా మొత్తం పూజ మీద ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చూడలేము. ఒక 2 డేస్ ఆగిన తర్వాత వినాయకుడిని చూడడానికి వెళ్తాం కదా. సో అక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను అనమాట. సో చలో గాయస్, పూజ అయితే చాలా చక్కగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం లడ్డు ఇచ్చినందుకు. అండ్ అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఇంతకు మించి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో ఫైనల్లీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో మా అమ్మ కూడా మా కోసం మంచిగా భోజనం అంతా ప్రిపేర్ చేసేసింది. అండ్ మా చెల్లి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసింది. వాళ్ళు కూడా వస్తున్నారు. అంతకంటే ముందే నేను మా ఆయన తినేయాలి. బికాస్ పొద్దున్న నుంచి పూజలో ఉన్నాం కాబట్టి తినలేదు. మనకి నార్మల్గానే పూజ అయిన తర్వాత తింటాం కదా. సో అందుకని తినలేదనమాట. అలాగే మా చెల్లి వాళ్ళకి ఇది ఫస్ట్ పండగ కాబట్టి మా అమ్మ బట్టలు పెట్టిందనమాట. ఆ అబ్బాయికి షర్ట్ ప్యాంటు, మా చెల్లికి చీర పెట్టింది. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ లడ్డు ఇచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర. మొత్తం అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారనమాట. తినేసి అందరం చక్కగా ఫొటోస్ తీసుకొని అట్లా కాసేపు కూర్చొని పాపతో ఆడుకుంటూ ఉన్నాము. నాకైతే ఈ పండగ చాలా స్పెషల్. బికాజ్ మా చెల్లి కూడా మ్యారేజ్ అయ్యి ఒక కపుల్గా వచ్చారు మా ఇంటికి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో మాకైతే పెట్రోల్ అయిపోయిందండి. ఎందుకంటే ఉట్టి కొట్టే టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి దేవుణ్ణి కదిలించేసి మంచిగా దీపారాధన చేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయాం. బికాజ్ ఉట్టిని తాకిస్తాము పాప చేత అని చెప్పి తొందరగా అయితే రెడీ అయిపోయాం. కింద రంగోలీ ఆడుకుంటున్నారు అందరూ. ఇంకా వెళ్ళిపోతాం పదండి. ఇక్కడ చూసారా ఎంత ఘోరంగా ఆడుతున్నారో. యాక్చువల్గా మేము పాత ఇంట్లో ఉన్నాం కదా. సో అక్కడ లేడీస్ దూరంగా ఉండి చూసేవాళ్ళు, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఎంకరేజ్ చేయటము, అరచటము ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ లేడీస్ ఎంత బాగా ఆడుకుంటున్నారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక్కటే వెళ్ళలేదనమాట. బికాజ్ పాప ఉంది కాబట్టి, అలాగే పాపకు ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఫీవర్ వస్తే ఇబ్బంది అవుతుందని నేను దూరంగా ఉన్నాను. అప్పటికి నా మీద వాటర్ పడ్డాయి, పాప మీద వాటర్ పడ్డాయి. పాపం భయపడిపోయింది వాటర్ పడేకి. బికాజ్ వాళ్ళు చూసుకోకుండా పోసేశారు. మా వెనక ఎవరో ఉన్నారని పోయబోయారనమాట. సో అట్లా చాలా హ్యాపీగా జరిగింది ఈరోజు అయితే. అండ్ మీ ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఉట్టి చూసారా, అప్పటికే డామ్ డూమ్ దుస్ అయిపోయింది. బికాజ్ చిన్న ఉట్టే అది. సో చాలా బాగా జరిగింది. అండ్ అటుపక్క అపార్ట్మెంట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే ఈ ఇయర్ ఇక్కడ చేరిన ఏదో కొత్త ఫీలింగ్ అనేది లేదు. బికాస్ మా ఇంటి దగ్గర ఎట్లా అయితే ఉంటున్నారో ఇక్కడ కూడా అంతే విధంగా చాలా బాగా జరిగింది. సో గాయ్స్, ఇంకా షేర్ చేసుకోవాలనిపిస్తుంది బట్ లెంత్ అయితే అయిపోయింది. మరి మా వినాయక చవితి ఇలా జరిగింది. మరి మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.